కొద్దిసేపటి క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ ఒక పాడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ఈ విషయాన్ని లైట్ తీసుకోకుండా బన్నీ టీం చాలా వేగంగా స్పందించింది. బన్నీని కలవడానికి 42 నిబంధనలు ఉంటాయని, ఆయన కళ్లలోకి నేరుగా చూడకూడదనే వింత రూల్స్ ఉన్నాయని ఒక మీడియా సేల్స్ ప్రొఫెషనల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయని, ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం ఆడిన డ్రామానా అనే ఒక డౌట్ వస్తోంది. ఇంటర్వ్యూ చేసిన యాంకర్ తన ఇన్స్టా స్టోరీలో మనం వైరల్ అయిపోయా, అందరూ నన్ను ట్యాగ్ చేయండి అంటూ పెట్టిన పోస్టులు చూస్తుంటే రీచ్ కోసమే ఈ పని చేసినట్లు క్లియర్ గా అర్థమవుతోందని బన్నీ ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతున్నారు. బన్నీ టీం ఈ వ్యవహారంపై అఫీషియల్ నోట్ రిలీజ్ చేస్తూ ఘాటుగా స్పందించింది. ఆయన మీద వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అల్లు అర్జున్ ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా ఉంటారని స్పష్టం చేసింది. కేవలం వ్యూస్ కోసం ఒక స్టార్ హీరో ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదని టీం పేర్కొంది. ఇలాంటి ఫేక్ కంటెంట్ ను స్ప్రెడ్ చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. నిజానికి సదరు యాంకర్ సబ్స్క్రైబర్లు 500 కూడా లేకపోవడంతో రీచ్ పెంచుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్లే చేసినట్లు నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. తన రీల్ వైరల్ అయినందుకు ఆమె ఎంతో ఆనందపడుతూ పెట్టిన పోస్టులే ఇదొక ప్లాన్డ్ పబ్లిసిటీ స్టంట్ అని ఫ్యాన్స్ ఆమె స్టోరీ స్క్రీన్ షాట్స్ ని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక లీగల్ నోటీసు వెళ్లిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.